రీసెంట్‌గా మేమైతే తిరుమల వెళ్ళామనమాట. దర్శనం అయితే చాలా అంటే చాలా అయింది. అక్కడే ఒక అతననమాట ఇట్లా సిల్వర్ చైన్స్ అమ్ముతూ కనపడ్డారనమాట. మీరైతే చూడండి అతను చాలా జెన్యూన్‌గా బిజినెస్ చేస్తున్నారు. మీరే వినండి. నీళ్ళు పట్టే హ్మ్. పోతాయి. లేపోతే బానే ఉంటాయి. చూసారు కదా! ఎంత జెన్యూన్‌గా బిజినెస్ చేస్తున్నారో. నీళ్ళు పోస్తే చైన్స్ పాడైపోతాయి. మీకు ఓకే అయితేనే తీసుకోండి. లేదు అంటే వద్దు అని చెప్పి మరి బిజినెస్ చేస్తున్నారనమాట. అంటే జనరల్లీ లైక్ చైన్స్ కానీ ఏమైనా వాటర్ తగిలితే పాడైపోతాయని మనకందరికీ తెలుసు. కానీ వాళ్ళేం చెప్తారు, లేదు పాడవ్వని చెప్పేసి అమ్మేస్తారు. బట్ ఇతను అలా లేరనమాట. ఇతనికి 1 అవర్ నుండి బిజినెస్ పెద్దగా ఏం లేదు. నేను అక్కడే చూస్తున్నాననమాట చాలా సేపు నుండి. అతనికి ఎవరు వచ్చి చైన్స్ కొనట్లేదు. అయినా నేను ఎళ్ళిన వెంటనే జెన్యూన్‌గా చెప్పి అమ్ముతున్నారనమాట. నాకు చాలా ఇన్స్పిరేషనల్‌గా అనిపించిందనమాట. బిజినెస్ అవ్వకపోయినా ఏదో అమ్మేయాలని అమ్మకుండా మంచిగా ఇది నిజం చెప్పి అమ్ముతున్నారనమాట. అదే నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ అయితే మేము ఒక 2 చైన్స్ తీసుకున్నామనమాట. ఆ 2 చైన్స్‌కి కవర్ వేయడానికి కూడా అతను చాలా సేపు తీసుకున్నారనమాట. ఆ చెయ్యి అంతా షివర్ అయిపోతుంది. మాట్లాడలేకపోతున్నారు. అంటే అతని ఆరోగ్యం ఏమీ అంత బాలేదనమాట నాకు కనబడుతున్నంత వరకు. అయినా చాలా కష్టపడి అమ్ముతున్నారు. లైక్ ఆ చెయ్యి షివర్ అవుతున్న జెన్యూన్‌గా చాలా మంచిగా బిజినెస్ చేస్తున్నారనమాట. లైక్ నేనైతే సరే ఇంకెందుకు అనేసి 2 చైన్స్ తీసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ రిటర్న్ నాకెందుకో ఏదో ఒకలాగా అతనికి హెల్ప్ చేద్దామని అనిపించింది. మా సిస్టర్ అయితే డబ్బులిచ్చేద్దామని అన్నారు. బట్ డబ్బులివ్వడం కరెక్ట్ కాదు. బికాజ్ అతని సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మనం ఎందుకు దూరం చేయడం అని చెప్పేసి అయితే ఒక 20 చైన్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను. 20 చైన్స్ తీసుకుంటాను అన్న వెంటనే అతనైతే చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ₹25 చైన్ ₹20కి ఇచ్చేస్తానన్నారనమాట. ఇనీషియల్‌గా ₹30 చైన్ 25కి ఇస్తానని చెప్పారు. నేను అడగలేదు. బేరం అయితే ఆన్‌లైన్ ఫిక్స్ అయిపోయాను. అతను ఎంత చెప్పినా తీసుకుందాం అని అనుకున్నా. బట్ అతనే ₹20కి ఇస్తానన్నారు. లేదు లేదు వద్దు ₹25 లెక్కే తీసుకోండి అని చెప్పేసి 500 ఇచ్చి 20 చైన్స్ తీసుకున్నాననమాట. లాస్ట్‌లో ఒక 2 చైన్స్ ఎక్స్‌ట్రా ఇస్తున్నారు. నాకు వద్దు అని చెప్పినా వినలేదు.